హాయ్ గైస్, ఈరోజు మనం హైదరాబాదులోని అత్యంత ప్రసిద్ధి విద్యా సంస్థ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వెళ్దాం రండి. ఈ ఆర్ట్స్ కాలేజీ యొక్క చరిత్ర 1918లో ఉస్మానియా యూనివర్సిటీని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారు. అయితే ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణం 1934లో ప్రారంభమై 1939లో పూర్తయింది. అప్పటి నుండి నేటి వరకు ది ఓయూ క్యాంపస్కు గుర్తింపుగా నిలిచి ఉంది. డాక్టర్ ఏసీ కార్లెస్ ఈ ఆర్ట్ కాలేజీ డిజైన్ మరియు ప్రధాన ఆర్కిటెక్ట్. ఈయన ఇండో సరసేనిక్ స్టైల్ ఆధునికతలను కలిపి ఈ అద్భుతమైన మహాకట్టడాన్ని నిర్మించారు. శతాబ్దాల చరిత్ర మోసుకొస్తూ నిలిచిన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతున్న అద్భుత వారసత్వం. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ అనేది వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులకు ఆలయం లాంటిది. ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో ఓయూ లైబ్రరీ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఈరోజు మనం హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధి విద్యా సంస్థ ఓయూ లైబ్రరీ గురించి తెలుసుకుందాం. ఈ లైబ్రరీని మన మొదటి రాష్ట్రపతి రాధాకృష్ణ గారు ప్రారంభించారు. 1918లో స్థాపించబడిన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దక్షిణ భారతదేశంలోనే పురాతనమైన మరియు ఆధునికమైన గ్రంథాలయాల్లో ఒకటి. లక్షలాది పుస్తకాలు, వేలాది పరిశోధనా గ్రంథాలు, అరుదైన ప్రతులు, పత్రాలు ఇక్కడ నిల్వ ఉన్నాయి. విద్యార్థులు పరిశోధనలకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. నేషనల్ లైబ్రరీ వీక్ సందర్భంగా ఇక్కడ చాలా పుస్తకాలు ప్రదర్శనకు పెట్టారు. ఇక్కడ చదివే అనుభవం ప్రత్యేకం. నిశ్శబ్దం, క్రమశిక్షణ, అధ్యయనం పట్ల ఆసక్తి ఇవన్నీ కలిసి ఓయూ లైబ్రరీని విద్యార్థులకు ఇష్టమైన చదువు నిలయంగా మారాయి. ఇక్కడ వందలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఉదయం 9 గంటలకు ఓపెన్ అవుతుంది మరియు రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ యూనివర్సిటీలో చదువుకున్న వారే గొప్ప ఉన్నత స్థానాల్లో ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.